Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవియా న్యూస్. మెడికవర్ హాస్పిటల్ వరంగల్లో అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ ప్రారంభం. మెడికవర్ హాస్పిటల్ వరంగల్ దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న రోగులకు ప్రత్యేక చికిత్స అందించేందుకు అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ను ప్రారంభించారు. ఈ క్లినిక్లో వెన్నునొప్పి, నరాల నొప్పి, మోకాల నొప్పి మరియు క్యాన్సర్కు సంబంధించిన నొప్పులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక వైద్య సేవలను అందించబడతాయి. ఈ క్లినిక్కు స్పెషలిస్ట్ పెయిన్ ఫిజిషియన్ వాసుప్రకాష్ మరియు కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ వైద్యులు దీపక్ నాయకత్వం వహిస్తున్నారు. వారు ప్రతి రోగిని సమగ్రంగా పరిశీలించి వారి పరిస్థితికి అనుగుణంగా వ్యక్తీకరించి చికిత్స ప్రణాళికను రూపొందిస్తున్నారు. అవసరమైతే సంబంధిత స్పెషాలిస్ట్ విభాగాలకు సహకారంతో చికిత్స అందించబడుతుంది. ఈ క్లినిక్లో తీవ్రమైన వెన్నునొప్పి, చేతులు లేదా కాళ్ళు వ్యాపించే నరాల నొప్పి, వెన్నుముక్క సమస్యల వల్ల కలిగే మొద్దుబారడం లేదా బలహీనత, దీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పి మరియు క్యాన్సర్కు సంబంధించిన నొప్పులకు చికిత్స అందించబడుతుంది. చెప్తారు మీకు. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ఎస్ఐ జాయింట్ ప్రాబ్లం ఉండొచ్చు, మజిల్ స్పాజం ఉండొచ్చు, డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు, రేడికులోపతి ఉండొచ్చు, న్యూరోపతి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ మేజర్ ప్రాబ్లం వచ్చి నీ పెయిన్ అండి. నీ పెయిన్ అంటే అందుకనే ఆర్థోపెడిషియన్స్ కూడా ఈ టీంలో భాగంగా ఉంటారు. అండ్ ఏంటంటే నీ పెయిన్ ఏంటంటే క్రోనిక్గా ఉన్న వాళ్ళకు మోకాళ్ళ మార్పిడి చేస్తాం. మోకాళ్ళ మార్పిడి చేసిన వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కొంతమంది మేము చిన్న వయసు మాది, మేము చేసుకోము అనే వాళ్ళు ఉంటారు. గ్రేడ్ 1, 2, 3, 4 లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. 3, 4కి 100% చేసుకోవాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి అక్కడ మొత్తం గుజ్జంతా పోయి ఉంటుంది. సో 1, 2 ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము బేసిక్లోనే అంటే కంటిన్యూస్గా మెడిసిన్స్ అది కూడా ఉంటుంది. పని చేసిందంటే ఓకే, బట్ పని చేయనప్పుడు 100% క్రోనిక్ పెయిన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక్కసారి క్రోనిక్ పెయిన్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డ్రగ్ రెసిస్టెన్స్ రావడం, అంటే వేసుకున్న గోళీ సరిపోకపోవడం, ఇంకొక గోళీ యాడ్ చేయాల్సిన అవసరం. అట్లా కాకుండా అక్కడే మందమే మనం దాన్ని నర్వ్స్ని కొంచెం పెయిన్ రాకుండా అక్కడ బ్లాక్ చేసేస్తాం అన్నట్టు. ఓకేనా? అది మీకు ఎంత లేదన్నా కొంతమందికి 3 to 6 months వరకు రిలీఫ్ ఇస్తుంది, కొంతమందికి 1 year వరకు, కొంతమందికి అసలు కంప్లీట్గానే మాయమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాన్సర్ పెయిన్ అండి. క్యాన్సర్ బాధితులు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు. అంటే కడుపులో ఏదైనా హెవీగా పెద్ద గ్రంథి ఉందనుకోండి, దాన్ని తీసినప్పుడు దాన్ని కొన్ని మిగిలిపోయి వాళ్ళ ఆఖరి స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ బ్యాక్ పెయిన్లో కూడా మనకి ఏంటంటే ఫస్ట్ రాగానే అన్ని బ్యాక్ పెయిన్స్కి చెప్పినట్టు ఇంజెక్షన్స్ అనేవి ఉండవు. మామూలుగా ఏంటంటే దానికి ఉన్న వ్యవధి ఉంటుందన్నమాట. మామూలుగా లెస్ దాన్ 3 months, 3 to 6 months, మోర్ దాన్ 6 months. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది? అది జాయింట్లో రిలేటెడ్ ప్రాబ్లమా, లేకపోతే డిస్క్ బయటకు వచ్చేసి నరం ఏమైనా ఒత్తిడి పెడుతుందా, లేకపోతే వితిన్ స్పైన్లో కూడా ఏంటంటే మనకు జాయింట్స్ ఉంటాయి, అక్కడేమైనా ప్రాబ్లమా, లేకపోతే సేక్రోయిడియేటిస్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే కొంతమందికి ఏంటంటే ఈవెన్ ఇన్ఫెక్షన్స్, అంటే మన ఇండియాలో మోస్ట్ కామన్ టీబీ ఉంటుంది. సో ఆ టీబీ వల్ల ఏమైనా వచ్చిన పెయినా. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బ్యాక్ పెయిన్ వచ్చింది అనే దాన్ని బట్టి మనకు ఒకవేళ కనుక ప్రాపర్గా తెలిసినట్టయితే దానికి సర్జికల్కి వెళ్ళే ముందు ఏంటంటే అంటే సర్జికల్ రిక్వైర్మెంట్ లేనప్పుడు బ్యాక్ పెయిన్ని తగ్గించడానికి, అంటే ఎగ్జాక్ట్గా ఒకవేళ ఫేసెడ్ జాయింట్ ఆర్థరైటిస్ అని మనకు ఒకవేళ తెలిసినట్టయితే ప్రాపర్గా ఆ జాయింట్ రిలేటెడ్ అంటే ఆ జాయింట్లో మనకు అక్కడ ఉన్న నర్వ్స్ని కనుక బ్లాక్ చేసినట్టయితే త్రూ పెయిన్ ఇంటర్వెన్షన్, ఇంతకుముందు డాక్టర్ వాసు మాట్లాడినట్టు అట్లా చేసినట్టయితే మనకు ఆ బ్యాక్ పెయిన్ అనేది ఈ నార్మల్గా న్యూరోపతిక్ డ్రగ్స్ మామూలుగా మనం ఏవైతే పెడతామో న్యూరోపతిక్ డ్రగ్స్ కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఐడ్స్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా రోజులు ఏంటంటే అవే కంటిన్యూస్గా వాడడం వల్ల ఏంటంటే కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ప్లస్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనము అక్యురేట్గా మనము బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందనే కారణం తెలుసుకుంటే దాన్ని కరెక్ట్గా మనము బ్లాక్ చేయడం, అంటే ఎక్కడి నుంచి అయితే ఆ నర్వ్ని బ్లాక్ చేయడం వల్ల పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ వస్తుంది. మేబీ డౌట్ ఉండొచ్చు ఇది మళ్ళీ రికవర్ అవుతుందా అంటే మనకి అంటే కాజ్ ఏంటిదో తెలిసిన దాన్ని బట్టి దాన్ని ఎగ్జాక్ట్గా మనం కనుక్కుంటే రికవర్ అయ్యే ఛాన్సెస్, అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో న్యూరాలజీలో ఫస్ట్ మొదటిగా బ్యాక్ పెయిన్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెడ నొప్పితో చాలా ఇబ్బందులు పడతారు.
అండ్ మెడ నొప్పి ఉన్న వాళ్ళకి ఏంటంటే మెడ నొప్పి సేమ్ ఇలానే కారణాలు చాలా ఉంటాయి. సో కొంతమందికి మెడ నొప్పి ఉన్న వాళ్ళకి ఈవెన్ అదే మెడ నొప్పి తలలోకి వెళ్ళడము, మెడ నొప్పి తలనొప్పి రెండు ఒకేసారి రావడం అనేవి ఉంటాయి. దాన్ని సర్వైకోజెనిక్ హెడేక్ అనడము. ఇంకా కొంతమందికి ఏంటంటే ఆక్సిపిటల్ న్యూరాలజీ అంటే ఉన్నట్టుండే జస్ట్ షాక్ లాగా తల వెనకాల భాగం ఒక 10 seconds రావడము, ఇబ్బందిగా ఉండడం, అట్లా 10 to 20 times అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఆక్సిపిటల్ న్యూరాలజీ అని అంటారు. సో ఇట్లా సర్వైకోజెనిక్ హెడేక్స్లో కానీ ఆక్సిపిటల్ న్యూరాలజీ ఇంకొకటి ఏంటంటే పెద్ద వయసు పైబడ్డ వాళ్ళకి 60 years పైబడ్డ వాళ్ళకి మోస్ట్ కామన్ ఏంటంటే అంటే మోస్ట్ కామన్ అని చెప్పలేను, ట్రైజెమినల్ న్యూరాలజీ అనే ఒక డిజీజ్ రావచ్చు అనమాట. సో దానిలో కూడా అంతే, ఒకవైపు ఫేస్ ఏదో ఒకవైపు ఫేస్లో షాక్ కొట్టినట్టు ఒక 10 seconds రావడం, అట్లా రిపీటెడ్గా ఆ షాక్ అంటే ఆ నొప్పి భరించడం అనేది ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే ఈవెన్ సూసైడల్ టెండెన్సీస్ వెళ్ళేంత ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి పెయిన్ ఇంటర్వెన్షన్లో మనమే ఎగ్జాక్ట్గా కాజ్ తెలుసుకున్నట్టయితే సర్వైకోజెనిక్ హెడేక్స్లో అయితే ఏవైతే నర్వ్ రూట్స్ అంటే ఎక్కడ నరాలలో ప్రాబ్లం ఉందో ఆ నర్వ్ని బ్లాక్ చేయడం. అదే ట్రైజెమినల్ న్యూరాలజీలో ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రకారం ఈవెన్ అక్కడ కూడా స్పెసిఫిక్గా ఆ నరంకి సంబంధించి బ్లాక్ ఇవ్వడం, లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్ అని చెప్పేసి రావడం. సో ఇవన్నీ ఏంటంటే లాంగ్ స్టాండింగ్గా కంటిన్యూస్గా మెడికేషన్ టాబ్లెట్స్ వాడడం అనేది తక్కువ చేయవచ్చు. అలానే ఇంకోటి ఏంటంటే ఈవెన్ మైగ్రేన్లో కూడా ఇప్పుడు లేటెస్ట్గా మైగ్రేన్లో కూడా సేమ్ ఇలానే బ్లాక్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని ఏంటంటే ఇట్లా రకరకాల ఇప్పుడు చెప్పినట్టు మెడ నొప్పి, నడుము నొప్పి, ఈ ట్రైజెమినల్ న్యూరాలజియాస్, ఆక్సిపిటల్ న్యూరాలజియాస్, ఇంకా కొంతమందికి ఏంటంటే ఈవెన్ రిస్ట్ పెయిన్స్ వస్తుంటాయి. రిస్ట్ పెయిన్స్ అంటే కార్పల్ టనల్ సిండ్రోమ్స్ అని వస్తూ ఉంటాయి అనమాట. అక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ 2 స్టేజెస్లో మనం జనరల్గా ఏంటంటే సర్జరీస్ అడ్వైస్ చేయమన్నమాట. సో అలాంటి కేసెస్లో కూడా ఏంటంటే మనం నర్వ్ని రిలీజ్ చేసేటట్టు హైడ్రో డిసెక్షన్ అని లేటెస్ట్గా వస్తుంది. సో ఇవి కూడా వన్ ఆఫ్ ద పెయిన్ మేనేజ్మెంట్. అట్లా చాలా విధాలుగా మనం